హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మటన్ గ్రేవీ కర్రీ. దానికి గ్రేవీ కోసం ఫస్ట్ మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దానికి వెల్లుల్లిపాయలు, కొబ్బరి, దాల్చిన చెక్క, ఇలైచీలు, ఒక 2 లవంగాలు, ఇవన్నీ మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ రెడీ అయిన తర్వాత చూద్దాం. ఇవాళ మటన్ కర్రీ రెసిపీ అనుకున్నాం కదా, ఇది ఆల్రెడీ ఉప్పేసి వాష్ చేసి పెట్టుకున్న మటన్. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అది 1 kg మటన్, అది నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాం. అండ్ దాంట్లోకి టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ చాప్ చేసి పెట్టుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాం. ఇప్పుడు సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయ్యే వరకు ఆగి ఆయిల్ హీట్ అయింది. షాజీరా వేసుకుందాం. ఇప్పుడు ఒక స్పూన్ షాజీరా, ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుందాం. చిన్నవి 2 ఆనియన్స్, పెద్దదైతే ఒకటి సరిపోతుంది. ఆనియన్ ఎక్కువ వేస్తే స్వీట్ అవుతుంటుంది అని ఒక 2 ఆనియన్స్ చిన్నవి వేసుకున్నాం. అట్లాగే పచ్చిమిర్చి కూడా. కారం కూడా యాడ్ చేసుకుంటాం, కానీ నాన్ వెజ్కి కొంచెం కారం ఉంటే బాగుంటుందని పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు కొంచెం సాల్ట్, ఆనియన్స్ తొందరగా మగ్గడానికి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినాయి కదా, ఒక స్పూన్, ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే ఒక టేబుల్ స్పూన్, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడే మటన్ వేసుకున్నాము. ఆనియన్స్, అల్లం వెల్లిపాయ అన్నీ ఉద్యోగ కాబట్టి మంచిగా మటన్ కూడా ఇప్పుడే వేస్తున్నాము, ఎందుకంటే ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా దీనికి పట్టాలి. ఇవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి మటన్, అందుకే అవి కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాం. నీట్గా అంతా మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. మటన్ మంచిగా ఆయిల్లో మటన్ బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకున్నాము. ఒక 2 స్పూన్స్ సాల్ట్, అలాగే పసుపు, ఒక స్పూన్ పసుపు. మొత్తం ముక్కలకి పట్టేలాగా నీట్గా కలుపుకుందాం. బాగా దాంట్లో నిలిపోయిందాక ఇప్పుడు డ్రై అయ్యేదాకా. మటన్లో ఇప్పుడు వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా పోయేంత వరకు మూత పెట్టి మగ్గించుకుందాం. విజిల్ కాదు, మూత పెట్టి మగ్గించుకుందాం. ఒకసారి మటన్ చెక్ చేద్దాము మగ్గిందో లేదో. వాటర్ అన్నీ వచ్చాయి చూడండి బయటకి, ఆల్మోస్ట్ వెళ్ళిపోయినాయి. కొద్దిగా ఆయిల్ ఫ్రై
ఇంకా కొంచెం ఆ మిగిలిన వాటర్ ఏదైతే ఉందో అదంతా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. ఆయిల్ రిలీజ్ అవుతుంది మేడం, బయటకు వస్తుంది మొత్తం ఆయిల్. టమాటాలు కూడా వేస్తే మగ్గిపోతుంది. టమాటాలు కూడా వేసేసుకుందాం. ఇందాక గ్రేవీ వేసుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, అట్లనే 2 స్పూన్లు కారం కూడా వేసేసి కారం కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్స్ కారం. ఇందాక పచ్చిమిర్చి యాడ్ చేసినాం, అయినా కూడా 2 స్పూన్స్ కారం పడుతుంది. నాన్ వెజ్ కదా, కొంచెం కారం పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. కొబ్బరి పేస్ట్, టమాటాలు, కారం అంత మటన్ అన్ని పచ్చి వాసన పోయిన దాకా మగ్గ పెట్టుకుందాం. అంత పచ్చి వాసన అంతా పోవాలి. టమాటాలు ఆ పేస్ట్ ఉంది కదా, కారం, అదంతా పచ్చివాసన పోయేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 minutes మూత పెట్టి మగ్గించుకుందాం. ఒకసారి చూద్దాము కారం అదంతా. అది చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, పచ్చి వాసన అంతా పోయింది. మొత్తం అంతా నీట్గా కలుపుకుందాం. దించేటప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మళ్ళీ దించేటప్పుడు కూడా వేస్తాం. ఇది కొంచెం ఫ్లేవర్ దానికి పట్టుకోవడానికి. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది, వదిలేసి ఆయిల్ చూడండి అంత సపరేట్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం మటన్ ఉడకడానికి. మటన్ కదా, ఇది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాం. అప్పుడు కానీ ఉడకదు మటన్. మటన్ ఉడకడానికి టైం పడుతుంది కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ రావాలి. మటన్ ఉడకడానికి ఒక టైం పడుతుంది కాబట్టి 5-6 విజిల్స్ పడుతుంది హై ఫ్లేమ్లోనే. మటన్ విజిల్ ప్రెషర్ పోయింది, ఒకసారి చెక్ చేద్దాం కుక్ అయిందా లేదా. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసిరా. మటన్ చెక్ చేద్దాం ఉడికిందా లేదా. ఉడికిందా? మటన్ కూడా బాయిల్ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి, లాస్ట్లో ధనియాల పొడి, కొత్తిమీర యాడ్ చేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. కొంచెం ఆ ధనియాల పొడి కూడా కుక్ అవ్వాలి కదా, మసాలా అంతా పట్టాలి. ఒక ఫుల్ స్పూన్, టేబుల్ స్పూన్ అంతా ధనియాల పొడి, కొత్తిమీర ఇందాక కొంచెం వేసుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్లో కూడా ఫ్లేవర్కి చూడడానికి కూడా బాగుంటుంది కదా,
సాల్ట్ ఏమన్నా కావాలి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ఇప్పుడు చేసుకోవచ్చు. చెక్ చేద్దాం. సాల్ట్ సరిపోయింది. ఇంకా ఆఫ్ చేసుకో. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వేడి మటన్ కర్రీ రెడీ. మా ఛానల్ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూడండి. మాది కొత్త ఛానల్ ఫ్రెండ్స్, మమ్మల్ని సపోర్ట్ చేయండి, మా వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా లేకపోతే మా రెసిపీస్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము డెఫినెట్గా ఆన్సర్ చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్.